ఫ్లవర్ ప్లాంట్స్కి ఒక చిన్న రెమెడీ అండి. ఈ స్టీల్ బౌల్ నిండా వాటర్ తీసుకోవాలి. ఫ్రూట్స్ మనం తిన్న తర్వాత ఈ తొక్కలు పడేయకుండా బనానా పీల్ అండి ఇది. ఇలా చిన్న చిన్న పీసెస్ చేసేసుకొని ఇలా వేసేసుకోవాలి దీంట్లో. ఇది బతాయిదండి తొక్కలు. ఇలా వేసేసుకొని 3 days ఇలానే ఉంచాలి వాటరు. 3 days అయిన తర్వాత ఇది మొత్తం తీసేసి దీంతో మళ్ళీ 5 balls వాటర్ తీసుకొని దాంట్లో ఈ వాటర్ మిక్స్ చేసుకొని, ఇది నేను 3 days బ్యాక్ చూపించాను కదండి. ఈ విధంగా ఫామ్ అయిన తర్వాత మనము వాటర్ యూస్ చేయాలి ప్లాంట్స్కి. ఇప్పుడు దీంట్లో ఉన్న తొక్కలు కూడా పడేయొద్దు, ప్లాంట్స్కి వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్ ఇలానే బకెట్ వాటర్లో పోసేసుకోవాలండి. ఇంత క్వాంటిటీ తీసుకోవాలి, ఒక చిన్న బకెట్ క్వాంటిటీ తీసుకొని ఇప్పుడు ఈ వాటర్ మనము ప్లాంట్స్కి యూజ్ చేస్తే ఫ్లవర్స్ వస్తాయి. అంటే నేను బ్రహ్మకమలంకి ఇచ్చేది ఇదే. దీనివల్లనే బ్రహ్మకమలం ఫ్లవర్స్ చాలా వస్తున్నాయండి. ఏ ప్లాంట్స్కైనా, ఫ్లవర్స్ కానీ మనము కూరగాయలు, వెజిటేబుల్స్, ఎలాంటి ప్లాంట్స్కైనా కూడా ఈ వాటర్ చాలా యూజ్ వస్తుంది. ఇప్పుడు మనము ఇలా 1 jug పోసేసుకోవాలి. ఇక్కడ ఉన్న ప్లాంట్స్కి కూడా నేను 1 jug వాటర్ పోస్తున్నానండి. తులసమ్మకి కూడా పోస్తున్నాను వాటర్. మల్లె చెట్టు, బ్రహ్మకమలం ఉందండి. ఇది హ్యాంగింగ్ ప్లాంట్స్. ఈ వాటర్ క్రోటన్స్కి కూడా బాగా యూస్ వస్తుంది. ఇలా లీవ్స్ పైన కూడా చల్లితే గ్రీనీగా వస్తుందండి లీవ్స్. ఈ విధంగా చేస్తాం.